చెప్దాం హల్లెలూయా. మంచిది. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనాలు. అలాగే నన్ను ప్రేమించి నాకు సమయం ఇచ్చిన దైవ సేవకులకి, సంఘ కాపరికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన 2 దినాల నుండి ప్రభు సన్నిధిలో మనము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. శుద్ధీకరణ కూడికలో తిరిగి ఈ రోజు కూడా ప్రభు ఒక దివ్యమైన వాక్కు ద్వారా మనల్ని దర్శించబోతున్నాడు. అందరి బట్టి ప్రభుకి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్య ధ్యానంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనంలో పేజ్ నంబర్ 372 పేజ్ నంబర్లో పేజ్ నంబర్ 372 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనంలో కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచెను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అండర్లైన్ చేసుకోండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. అక్కడ అండర్లైన్ చేసుకోండి. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను అన్న దగ్గర అండర్లైన్ చేసుకోండి. ప్రార్థన. విత్తబడిన వాక్యం కొరకు చిన్న ప్రార్థన. దయగల స్వామి, మీకు స్తోత్రములు ప్రభువా. జీవాధిపతి, సర్వాధికారి, మీ నామానికి మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సంవత్సరంలోని నైనా చివరి మాసంలో, ఈ ఆఖరి మాసంలో మమ్మల్ని ప్రేమించి నీ సన్నిధిలో మేము ఉండుట ధన్యత అని తెలిసినైనా మమ్మల్ని మీరు ప్రవేశపెట్టినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభా. మా పట్ల నీకున్న తలంపులు అవి బహు విస్తారము అని ప్రభా కీర్తనకాడు తెలియపరుచిన రీతిగానైనా మా పట్ల నీకున్న తలంపులు విస్తారమైన మేము నమ్ముచున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాలపునైనా ఈ ప్రత్యేకంగా 3 దినాలు శుద్ధీకరణ కూడికలు ప్రభా 3వ దినం కూడా నీ సన్నిధికి వచ్చిన బిడ్డల్ని ఎత్తి పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం కూడా ప్రభా మీరు ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. సంఘమునకు సరిపడే సమయోచితమైన మాటల ద్వారా ఆదరించమని ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని ఉత్తేజపరచని ప్రభా. ఏ ప్రభా మనసుతో బిడ్డలు వచ్చారో, ఏ స్థితిలో వచ్చారు ప్రభా, ఆ స్థితిగతులన్నిటి బట్టి ప్రభా మీ సేవకునిగా ప్రార్థిస్తుండగా బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరపు చివరి మాసంలోనైనా బిడ్డలందరితో కూడా ముఖాముఖిగా మాట్లాడినైనా మీ నామానికి మహిమ తెచ్చుకోండి. రేపటి బల్ల కొరకు సిద్ధపరిచి మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్, హల్లెలూయా. వాక్య ధ్యానంలో ఈ దినం కూడా ఒక రాజుని మనం ధ్యానం చేయబోతున్నాం. పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్ళి ఒక రాజుని మీకు జ్ఞాపకము చేస్తా. చదువుకున్న లేఖనాల్లో పేజ్ నంబర్ 372 పేజ్ నంబర్లో 2వ దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్న లేఖనలో కింద వచనంలో మనం ఏం చదువుతున్నామంటే అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేను. అతనికి ఐశ్వర్యమును చెప్పండి, ఘనతయు మెండుగా కలిగేను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ మాట మీద మనం ధ్యానము చేయబోతున్నాం సంగమా. కొద్ది నిమిషాలు నా మాటల మీద మీ మనసు ఉండును గాక. వాక్య ధ్యానంలో ఇక్కడ ఒక రాజు కనిపిస్తున్నాడు అండి. అతని పేరేంటి చెప్పండి? యెహోషాపాతు. చెప్పండి. యెహోషాపాతును గురించి మనం ధ్యానము చేస్తే అతనికంట దేవుడు ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలగ చేశాడు. వినాలి, ఈ మాట చాలా అద్భుతంగా ఉంటుంది. దేవుడు ఒక రాజుని, ఒక మనుషుని ఏం చేశాడంటే ఘనపరిచాడు. ఎట్లా ఘనపరిచాడంటే ఐశ్వర్యము ఘనత ఇచ్చి అతనికి అత్యధికమైన ఘనత ఇచ్చాడు. ఘనత ఎవరికి వద్దండి? ఐశ్వర్యం ఎవరికొద్దు? మనుషుల ప్రయత్నాల్లో 100 ప్రయత్నాలు చేస్తాం. దేని కొరకు అంటే ఐశ్వర్యం కొరకు, ఘనత కొరకు ప్రయత్నం అంటూ చేయకుండా ఏ వ్యక్తి కూడా ఉండాడు. ఏమిటి, ప్రతి మనుషునికి ఏం కావాలంటే ఐశ్వర్యం కావాలి, దాంతోపాటు ఘనత కావాలని కోరుకుంటాడు. ఇప్పుడున్న సొసైటీలో ప్రతి వారు కూడా ఐశ్వర్యం ఉండాలి, సమృద్ధి ఐశ్వర్యం ఉండాలి, దాంతోపాటు మనకు ఘనత ఉండాలని ప్రతి వ్యక్తి కూడా కోరుకుంటాడు. నాకు ఐశ్వర్యం అక్కర్లేదండి, ఘనత కూడా నాకు అక్కర్లేదు అనే మనుషులు
భూమి మీద ఉండారు. అయితే గమనించండి, ఈ రాజుని దేవుడు ఎట్లా ఘనపరిచాడంటే ఐశ్వర్యము ఘనత రెండు ఇచ్చి అతన్ని రాజ్యమునంట స్థిరపరిచాడు అని రాస్తూ వచ్చాడు. ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. దేవుడే సాక్షాత్తు ఒక వ్యక్తిని ఏం చేశాడు తెలుసా? ఐశ్వర్యం ఘనత ఇచ్చి అతని ఘనపరిచాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చదువుతున్నాం. ఈ మాట మీద కొద్ది నిమిషాలు మీ మనసు పెట్టండి. ఇతను ఎవరంటే ఇతను యూదులకు రాజు. ఎవరండి? యూదులకు రాజు. అప్పటికే ఇశ్రాయేల్ దేశం అంటే రెండుగా అయిపోయారు. యూదులు ఒకవైపు వెళ్ళిపోయారు, తర్వాత ఇశ్రాయేలు మరొక వైపు ఉన్నారు. ఇప్పుడు ఈయన ఎవరంటే యూదులకు రాజు. ఎవరికండి? యూదులకు రాజు. ఇప్పుడు ఇతని తండ్రి ఎవరు తెలుసా? ఆసా అనే ఒక రాజు. అతడు చనిపోయిన పిమ్మట వినాలి, అతడు చనిపోయిన పిమ్మట వెంటనే దేవుడు ఇతని రాజుగా అభిషేకించాడు. ఇతని వయసు ఎంత తెలుసా? 35 సంవత్సరాల్లో ఒక రాజుగా దేవుడు ఘనపరిచాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు వయసు చూడాడండి. దేవుడు నీకు చెందాల్సిన ఘనత దేవుడు చూస్తాడు. 35 సంవత్సరాల్లో దేవుడు ఇతని రాజుగా అభిషేకించి 25 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేయడానికి దేవుడు రాజ్యమును అప్పజెప్పాడు. ఈ మాట రాజుల మొదటి గ్రంథంలో మనం చదువుతాం. మొదటి గ్రంథం 22వ అధ్యాయం 42వ వచనం త్వరగా చదవండి. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 42వ వచనం చదవాలి. త్వరగా చదవాలి చదివేటోళ్ళు. రాజుల మొదటి గ్రంథం 22వ అధ్యాయం 42వ వచనం. యెహోషాపాతు ఏలన ఆరంభించినప్పుడు అతడు 35 ఏళ్ల వాడై యెరూషలేములో 35 ఏళ్లలో 35 సంవత్సరాలు అంటే అతి తక్కువ వయసులోనే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతన్ని కోరుకున్నాడు. ఇశ్రాయేల్ మీదకి అంటే యూదుల మీదకి రాజుగా ఉండుటకు దేవుడు ఇష్టపడ్డాడు. అందుకే తక్కువ వయసులో ఇతన్ని తీసుకొచ్చి రాజుగా చేశాడు. ఇతడు చూడండి 25 సంవత్సరాలంట పరిపాలన చేశాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి స్తోత్రం చెప్తారా? అయితే ఇతని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐశ్వర్యమును ఘనత ఇచ్చాడు. ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యమును ఘనత దేవుడు ఇచ్చాడు. ఇవి మాకు వద్దు అనేటోళ్ళు లేచి నిలబడండి ఒక్కసారి. ఐశ్వర్యం వద్దు, మాకు ఘనత వద్దు అనేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎవ్వరు ఉండరు. ప్రతి వానికి ఏం కావాలంటే ఐశ్వర్యముతో పాటు ఘనత కావాలి. సంగమ వినండి, ఈ ఐశ్వర్యము ఘనత మనుషుల వల్ల కలిగేది కానే కాదు. అర్థమవుతుందా? నీ సొంత తెలివితేటలు నేను ఎక్కువ చదువుకున్నా అంటే దీనివల్ల కూడా వచ్చేది కాదు. ఈ ఐశ్వర్యం ఘనత ఎవరిస్తారంటే సాక్షాత్తు దేవుడిస్తాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని గురించి ఆలోచన మనం చేద్దాం. ఆలోచనలో మరలా మీరు చదివితే గనుక ఇతడు తండ్రి ఆసా అనే రాజు చనిపోయాడు. ఆసా చనిపోగానే వెంటనే దేవుడు ఇతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇతనికి వయసు ఎంత చెప్పండి? 35 ఏళ్లలో దేవుడు ఇతన్ని రాజుగా అభిషేకిస్తే 25 ఏళ్ళు పరిపాలన చేశాడు. ఈ 25 ఏళ్లలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇతనికి రావాల్సిన ఘనత, ఇతనికి రావాల్సిన ఐశ్వర్యము సమృద్ధిగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంట? మెండుగా ఇచ్చాడని రాస్తాడు. ఎంత ఇచ్చాడండి చెప్పండి ఒకసారి. అంటే మెండుగా అంటే ఏమైనా తక్కువ అనిపిస్తుందా? ఏమైనా తక్కువ ఉంటుందా? ఏమైనా కొదువు ఉన్నట్టుందా అక్కడ? ఎట్లా ఇచ్చాడంట దేవుడు? అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగేనంటే మీకు అర్థమవుతుంది కదా. 23వ సంకీర్తనలు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. అటువంటి ఘనత, అటువంటి ఐశ్వర్యము ఒక రాజుకి దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. అసలు ఎందుకు ఇచ్చాడు ఇతనికి అని 4 విషయాలు చెప్తా. ఎన్ని విషయాలండి? 4 విషయాలు చెప్తా. ఇవాళ చాలా క్లుప్తంగా ముగిస్తా. 4 విషయాలు చెప్తా వినండి. ఎందుకు దేవుడు ఇతనికి ఏమి ఇచ్చాడండి? ఐశ్వర్యమును ఘనత మెండుగా ఇచ్చాడు. ఇవి మనం కూడా కోరుకుంటాం. బయటికి చెప్పకపోయినా మనసులో ఏముంది చెప్పండి? నాకు ఐశ్వర్యము, నాకు ఘనత రావాలి అని ప్రతి వాని మనసులో ఉంటుంది. మనం బహిరంగంగా చెప్పకపోయినా అర్థమవుతుందా? లోపల ప్రతి వానికి ఉంటుంది. ఇప్పుడు యెహోషాపాతు అనే రాజుకు దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? ఐశ్వర్యము చెప్పండి, ఘనత అంట మెండుగా ఇచ్చాడు. 4 విషయాలు చెప్తా ఎందుకు ఇచ్చాడంటే పాయింట్ ఒకటి అదే దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనంకి వెళ్ళి చదవండి. ఒక 4 విషయాలు చెప్తున్నాను చెప్పిన తరువాత అతనికి బదులుగా అతని కుమారుడు అయిన యెహోషాపాతు ఏమైందంటే రాజయ్యాడు. ఇప్పుడు ఇతను రాజు అవ్వగానే ఇశ్రాయేల్ రాజు దండెత్తి వచ్చాడు. వింటున్నారా? మీరు వింటే మీకు అర్థమవుతుంది. వినాలి, జాగ్రత్తగా వినాలి. ఆసా చనిపోగానే మీకు తెలుసు కదా, ఆసా అనే రాజు తెలుసు కదమ్మా. ఎంతమంది పేరు విన్నారు?
అంటే కొంచెం చెప్తే అతని గురించి మీకు ఇతని గురించి మీకు అర్థమవుతుంది. ఆసా అనే రాజు ఎంతమందికి తెలుసు? ఇతని చేతుల పైకి తక్కువ మందికి తెలుసు. ఈ యెహోషాపాతు అనే రాజు ఒక తండ్రి ఎవరంటే ఆసా. ఎవరండి? ఆసా. ఇతడు ఏం చేశాడంటే ఆపద వచ్చినప్పుడు, నన్ను చూడాలమ్మా, నన్ను చూడాలి, దయచేసి నన్ను చూడాలి. ఇతనికి ఆపద వచ్చినప్పుడు, శత్రు సైన్యం వచ్చినప్పుడు అంట, ఇతడు దేవుడిని యెహోవాను ఆశ్రయించక వేరే రాజు మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు ఇతన్ని తీసేసిండు. అర్థమైంది కదా? వీళ్ళ తండ్రిని ఎందుకు తీసిండు దేవుడు? వేరే రాజు మీద ఆధారపడ్డాడు. దేవుడు అంత సహించాడు. వేరే రాజు మీద ఆధారపడ్డాడు. శ్రమలు వచ్చినప్పుడు వేరే వ్యక్తుల మీద ఆధారపడకండి, దేవుని మీద ఆధారపడాలి. ఇలా ఆధారపడినందుకు దేవుడు ఇతను తీసేస్తే, ఇతను కుమారుడు ఏమాడంటే రాజు. ఇతను రాజు అవ్వగానే ఇశ్రాయేల్ రాజు దండెత్తి వచ్చాడు. ఇప్పుడు వినాలి జాగ్రత్తగా. ఇశ్రాయేల్ రాజు దండెత్తి వస్తే, యుద్ధానికి వస్తే ఇతడు ఏం చేశాడో ఆ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యాన్ని బలపరచుకొనెను. అతడు చాలండి, పాయింట్ ఒకటి చెప్తా వినండి. 4 విషయాలు చెప్తున్నా 4 విషయాలు చెప్తా. దేవుడి తనకి ఐశ్వర్యము, ఘనత మెండుగా ఎందుకు ఇచ్చాడంటే పాయింట్ ఒకటి, ఇతడు ఏం చేశాడు తెలుసా? ఇతని రాజ్యమంతటిని ఏం చేశాడంటే తన రాజ్యమును బలపరుచుకున్నాడు. ఏం చేశాడండి? బలపరుచుకున్నాడు. ఈ మాట మీరు వినండి, జాగ్రత్తగా వినండి. నిన్ను నీవే బలపరుచుకోవాలి, నిన్ను నీవే బలపరుచుకోవాలి, నిన్ను నీవే కట్టుకోవాలి, నిన్ను నీవే పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, నిన్ను నీవే ఈ యొక్క సంఘం అనే పునాది మీద కట్టుకోవాలి. యెహోషాపాతు ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేల్ రాజు తరచుగా దండెత్తి వస్తున్నాడని తన రాజ్యం అంతటిని ఏం చేశాడంటే బలపరుచుకున్నాడు. ఈ మాట చాలా ప్రాముఖ్యం. అందుకే దేవుడు ఇతనికి ఏమి ఇచ్చాడు తెలుసా? ఐశ్వర్యమును, ఘనత మెండుగా ఇచ్చాడు. ఏం చేయాలి తెలుసా? దేవుడు ఈ ఐశ్వర్యం, ఘనత నీకు ఇవ్వాలంటే నిన్ను నీవే బలపరుచుకోవాలి. వింటున్నారా వాక్యం? మిమ్మల్ని మీరే నిన్ను బలపరచడానికి వేరొక దూత పైకి వెళ్ళి రారు. నిన్ను బలపరచడానికి వేరేగా ఎన్ని మార్గం లేదు. నిన్ను నీవే బలపరచుకోవాలి. ఎట్లా బలపరచుకోవాలంటే ప్రార్థనలో నిన్ను బలపరచుకోవాలి. నీ దగ్గర ప్రార్థన అనే ఆయుధం ఉండాలి. నిత్యము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థనలో నిన్ను నువ్వు బలపరచుకోవాలి. నీకు తెలుస్తుంటుంది ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతున్నావు అని తెలుస్తుంది. అప్పుడు ఏం చేయాలి? నిన్ను నువ్వే బలపరచుకోవాలి. పాపంలో పడిపోతా నీకు తెలుస్తుంది, అప్పుడు నిలబడాలి. నిన్ను నీవే బలపరచుకోవాలి, పవిత్రపరచుకోవాలి, ప్రభు పక్షంన నువ్వు నిలబడాలి. ఇతల క్వాలిటీస్ ఉన్నాయి, ఆ గుణగణాలు ఇతల కనపడుతున్నాయి. దేవుడు అందుకే సంతోషించాడు. తక్కువ వయసులోనే 35 ఏళ్లలోనే ఏం చేశాడు తెలుసా? తన్ను తాను బలపరుచుకుంటున్నాడు. ఎవరు చెప్పలేదండి, ఇతనికి ఆలోచన వచ్చింది. మనమే బలపరుచుకోవాలి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలి. పాపంలో పడిపోకుండా, లోకంలో పడిపోకుండా, చెడిపోకుండా ఉండాలంటే నిన్ను నీవే బలపరుచుకోవాలి. నిన్ను బలపరచడానికి వేరొకరు ప్రవక్తలు నీ దగ్గరికి రారు. వినండి, నిన్ను నీవే బలపరుచుకోవాలి. నిన్ను ఎప్పుడైతే నువ్వు బలపరుచుకొని స్థిరపడి ఉంటావో అప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సిన బహుమానం నీకు ఇచ్చేస్తాడు. ఇతనికి ఏమి ఇచ్చాడంటే ఐశ్వర్యమును, ఘనతయు మెండుగా ఇచ్చాడంట. ఏ రాజులకు దేవుడు ఇట్లా ఇవ్వలేదండి. ఇలా ఇచ్చిన వారిలో మొదటి స్థానంలో సొలొమోను ఉంటాడు. రెండో వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు ఉంటాడు. ఇతనే బలపరుచుకున్నాడు. బలపరుచుకోవాలి. మనం ఏం చేయాలండి? బలపరుచుకోవాలి. ప్రసంగిలు అంటాడు 2 వ్యక్తులు ఉండాలంట. అప్పుడు ఏమైతే ఒకరు పడిపోతుంటే ఇంకొకరు బలపరుస్తారంట. కానీ ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను నీవే బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? ఇప్పుడు మనం పడిపోతామండి. పడిపోకుండా ఉండాలంటే మనమే నీవే బలపరుచుకోవాలి. ఇతడు రాజు అండి. అర్థమవుతుందా? ఇతను ఎవరండి? ఒక రాజు. మనం ఎవరు? పేతురుపత్రిక 1వ అధ్యాయం, 1 పేతురుపత్రిక 2వ అధ్యాయం 9వ ప్రకారంగా మనం కూడా రాజులం, మనం కూడా యాజకులం. మనము చీకట్లో నుండి ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? వెలుగులోనికి వచ్చాం. మనం ఏం చేయాలి? మనం కూడా రాజులం కాబట్టి మనమే బలపరుచుకోవాలి. నీవు కూడా ఒక రాజు, మర్చిపోకండి. మీరు ఒక రాజులు, మీరు రాజులు. మీరు ఎవరు? యాజక సమూహం. మిమ్మల్ని మీరే బలపరుచుకోవాలి. మిమ్మల్ని బలపరచడానికి వేరొక రాజులు రారు. వేరొక దేశంకి వెళ్ళి వేరొక రాజు రాడు. మిమ్మల్ని మీరే బలపరుచుకోవాలి. ఈ గుణగణాలు ఉన్న వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు.
ఒక విషయం చెప్తాం, త్వరగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కనుక మీరు చదివితే, మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం కనుక మీరు చదివితే, ఫిలిష్తీయులు తరచుగా ఇశ్రాయేలు మీదకి దండెత్తి వస్తున్నారు. ఎవరి మీదకండి? ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులు అంట తరచుగా దండెత్తి వస్తుంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఇశ్రాయేలు కూడా ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్తే వెళ్ళిన ప్రతిసారి ఓడిపోతుంటే వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు ఓడిపోతున్నాం అని ఆలోచన చేస్తే, దేవుడు మనతో కూడా లేడు కాబట్టి మందసము తీసుకొని వెళ్ళిపోదామని మందసం తీసుకెళ్ళారు. అయినా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు అని ప్రశ్నించుకున్నారు. ఎందుకు ఓడిపోతున్నాం, మన జీవితంలో ఎందుకు ఓడిపోతున్నాం అని ప్రశ్నించుకున్నారు. ఆ ప్రశ్నించుకున్న ఆ సమయంలో మీరు చూడండి, దేవుడు వాళ్ళకి ఏం బయలుపరచాడంటే, ప్రవక్తను సమూయేలు దగ్గరికి వెళ్ళమని బయలుపరచాడు. ఎవరి దగ్గరికి అండి? సమూయేలు దగ్గరికి. సమూయేలు ఎక్కడ ఉన్నాడు తెలుసా? మిస్పాలో ఉన్నాడు. ఎక్కడండి? మిస్పాలో ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం 5వ వచనం కనుక చదివితే, ఇశ్రాయేల్ సర్వ సమాజం వచ్చినప్పుడు అంట సమూయేలు ఏం చెప్పాడు తెలుసా? రండి, మీరంతా కూడి రండి అని చెప్పి మిస్పాలో రాళ్ళు నిలబెట్టి ఏమని చేశాడు? ప్రార్థన చేసి బలపరిచాడు. వినాలి వాక్యం. ప్రార్థన చేసి బలపరిచాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ సర్వ సమాజం ఏమైంది తెలుసా? బలపరచబడ్డారు. ఏమయ్యారు చెప్పండి? వారు ప్రవక్త దగ్గరకు వచ్చి ఏం చెప్పారు తెలుసా? మేము పాపులం, మేము యెహోవాకు ద్రోహం చేశాం, మా పాపం మాకు తెలిసి వచ్చింది, కాబట్టి ఇప్పుడు మా పక్షమును నువ్వేం చేయాలి తెలుసా? యెహోవాకు ప్రార్థన చేయి. ఆ యెహోవాకు ప్రార్థన చేస్తే ఆయన మమ్మల్ని బలపరుస్తాడు, సేవకుని ద్వారా బలపరుస్తాడు, కాబట్టి నువ్వు మమ్మల్ని బలపరచు అని మొక్కుకున్నారు. సమూయేలు అనే ప్రవక్త ఇశ్రాయేలుని ఏం చేశాడంటే బలపరిచాడు. స్తోత్రం చెప్పండి. మనం ఏం చేయాలంటే ఇతరుల్ని బలపరచాలి. ఏం చేయాలమ్మా అంటే తెలుసు కదా, బలపరచడం అంటే ఏం చేయాలి? బలపరచడం అంటే కొంచెం ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలమ్మా చెప్పండి? అదే తెలుగులో ఏడవండి, ప్రోత్సహించాలి. ఏం చేయాలమ్మా? ప్రోత్సహించాలి. కొంచెం ప్రోత్సహించాలి. ప్రార్థన ఇలాగా ఇలా చేయండి, మీరు ప్రార్థన చేయండి, మీరు ప్రార్థన దేవుడు ఆలకిస్తారు, ఇలా ప్రోత్సహించాలి. వెనకబడిన వాళ్ళు కూడా ప్రోత్సహించాలి. రాకుండా ఇళ్ళలో కూర్చుంటారు చూసినా, వాళ్ళు కూడా మీరు ప్రోత్సహించాలి. సమూయేలు ఇశ్రాయేలు బలపరచాడు. ఈ మాట మీరు వినండి జాగ్రత్తగా. మిస్పాకు వచ్చేసారు సర్వ సమాజం, ఇశ్రాయేలు సర్వ సమాజం. మిస్పాకు వచ్చి ప్రవక్త దగ్గర వేడుకున్నాడు, ప్రవక్తని బతిమలాడుకున్నాడు. అప్పుడు ఈ ప్రవక్త వారి పక్షమున మధ్యవర్తిగా దేవునికి మొరపెట్టాడు. దేవుడు చెప్పాడు వీళ్ళు బలపరచు అని. బలపరచాడు. అప్పుడు యుద్ధానికి వెళ్తే జయ జీవితం పొందుకున్నారు. స్తోత్రం చెప్దాం. వాళ్ళ ప్రవక్త చేసిన పని ఏంటి తెలుసా? బలిపీఠం దగ్గర బలపరచా. ఎక్కడండి? గడి చెప్పండి. నువ్వు ఎక్కడ బలపరచబడతావంటే బలిపీఠం దగ్గర బలపరచబడతావు. ఇక్కడ ప్రార్థన చేయండి, ఎంత బలం వస్తుందో. రాదా? గది ఇంట్లో చేయండి, పెద్దగా రాదు, అసలు నడిపింపే రాదు, ప్రార్థన చేయాలని మనసే రాదు. ఇక్కడ ప్రార్థన చేయండి బలిపీఠం దగ్గర. ఎట్లా ఉంటుంది? ఆత్మ నడిపింపు ఉంటుంది. మిమ్మల్ని మీరే బలపరచబడతారు. మీకు అర్థమైతే దేవుడు కార్యం చేయబోతున్నారు, మీకు మీరే ఉత్సాహం పొందుకుంటారు, మీకు మీరే ఒక కాన్ఫిడెన్స్ లేక వస్తారు. అక్కడ బలిపీఠం దగ్గర వాళ్ళ ప్రవక్త బలపరచ. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అర్థమైందిగా మీకు? బలిపీఠం అంటే సన్నిధిలో ప్రవక్త వాళ్ళని బలపరచ. ఇప్పుడు ఎవరండి రాజు? యెహోషాపాతు. ఇతనికి దేవుడు ఏమి ఇచ్చాడు చెప్పండి? ఐశ్వర్యమును ఘనత మెండుగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే పాయింట్ 1, ఏం చేశాడు? తాను బలపరుచుకున్నాడు. పాయింట్ 1 మీకు అర్థమవుతుందా? రెండవ పాయింట్కి వద్దాం. దేవుడు ఎందుకు అతనికి ఇచ్చాడంటే రెండవ పాయింట్ 17వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం. ఇప్పుడు అతడు యూదా దేశములోని ప్రాకారములను సరిపోతుందని. రెండోది ఏం చేశాడు తెలుసా? తాను బలపరుచుకున్నాడు. రెండోది ఏం చేశాడు తెలుసా? ప్రాకారములు కట్టడానికి పూనుకున్నాడు. ఏం చేసినమ్మా చెప్పండి గట్టిగా. ప్రాకారం అంటే మీకు అర్థమవుతుంది, చుట్టూ కంచె వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడండి? ఇప్పుడు నీ దేహానికి, నీ మనసుకు చుట్టూ కంచె వేసుకుంటారా? దేనికి?
పడిపోకుండా, పాపములో పడిపోకుండా, చెడిపోకుండా ఉండాలంటే నీ మనసుకు, నీ హృదయానికి అర్థమవుతుందా? నువ్వు చుట్టూ కంచె వేసుకోవాలి. కంచె వేసుకోవాలి. ప్రార్థన అనే కంచె వేయాలి. ఇప్పుడు యెహోషాపాతు చేసిన రెండో పని ఏంటి తెలుసా? తనకున్న రాజ్యం అంతటి చుట్టూ అంటే ప్రాకారములు చుట్టూ ప్రాకారములు కట్టించాడు. ఏం కట్టించాడమ్మా? రాజ్యం చుట్టూ ఏం కట్టించాడు? ప్రాకారములు కట్టించాడు. వినాలి, శ్రద్ధగా వినండి. మళ్ళీ చెప్పండి, ఏం కట్టించాడు? ఇప్పుడు ప్రాకారం కట్టిస్తే శత్రువు వస్తారా? వస్తారండి? రావడానికి ఆస్కారమే లేదు. ఆ దేశం చుట్టూ ప్రాకారములు కట్టించాడు. వినాలి, శత్రువు సైన్యం లోపలికి రాకుండా, పదే పదే వారి మీదకి దండెత్తి రాకుండా, అతనుకున్న ఆలోచన, దేవుడు ఇచ్చిన ఆలోచన బట్టి తక్కువ వయసులోనే ఆ చుట్టూ ఏం చేశాడు తెలుసా? ప్రాకారములు కట్టుకున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో మనం కూడా ప్రాకారం కట్టుకోవాలి. ఏం కట్టుకోవాలి? అలా కట్టుకుంటే నువ్వు పడిపోవు. పడిపోతే చెడిపోతాం, చెడిపోతే చనిపోతాం. అలా కాకుండా చూడండి, ఇతడు ఏం చేశాడు తెలుసా? చుట్టూ ప్రాకారం కట్టాడు. అంటే కంచె వేశారా? చెప్పొచ్చు. ఏం వేసుకున్నాడని? కంచె వేశాడు. ఇప్పుడు యోబు గ్రంథంలో అపవాది పైకి వెళ్ళిపోయాడు. పైకి వెళ్ళిపోయి దేవునితో చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? నువ్వు యోబు చుట్టూ ఏం వేసావు? కంచె వేసావు కనుక మేము ఏం చేయలేకపోతున్నాం. చూసారా? నీ చుట్టూ ప్రాకారం ఉంటే నేను ఎవరు ఏమి చేయలేరు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అపవాది నిన్ను ఏం చేయలేడు. నీ ఇంటి చుట్టూ ప్రాకారం ఉందనుకోండి, ఎవరైనా వస్తారో లోపలికి? చెప్పండి, రావడానికి ఆస్కారమే లేదు. ప్రాకారం ముఖ్యం. ఏది ముఖ్యం? చెప్పండి, మీకు అర్థమవుతుందమ్మా. ఏం ముఖ్యమండి? అందుకే ఇతడు ఏం చేశాడు తెలుసా? రెండోది, ప్రాకారములు కట్టించాడు. ఏం కట్టించాడమ్మా? అందుకే దేవుడు ఇతనికి ఏమి ఇచ్చాడు? ఐశ్వర్యమును, ఘనత ఇచ్చాడు. ఘనత ఇచ్చాడు. ఎవరు చెప్పలేదు ఇతనికి. ఇతడే ఇవన్నీ ప్రారంభించాడు. ఒకటి ఏం చేశాడమ్మా? తను తాను బలపరుచుకున్నాడు. రెండోది, ప్రాకారములు చుట్టూ కట్టించాడు. ప్రాకారములు కట్టించాడు. ఈ మాట వింటుంటే మీకు నెహెమియా గుర్తు రావాలి. ఎవరండి? చెప్పండి. ఇప్పుడు నెహెమియా దేనికి వెళ్ళాడంటే మందిరం కట్టడానికి వెళ్ళలేదు. నెహెమియా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుతాం. మొదటి వచనంకి వెళ్ళి, నెహెమియా దేనికి వెళ్ళాడు తెలుసా? మందిరం కట్టడానికి వెళ్ళలేదండి. ఈ నెహెమియా అనే భక్తుడు అంట మందిరం చుట్టూ ప్రాకారం నిలబెట్టడానికి వెళ్ళాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్దాం. నెహెమియా దేనికి వెళ్ళాడండి? చుట్టూ ప్రాకారం కట్టించడానికి వెళ్ళాడు. కాంపౌండ్ వాల్ అంటామా, ఇంకోటి అంటామా. నెహెమియాకి ఎవరు చెప్పారమ్మా? దేవుడు సెలవిచ్చాడు. దేవుడు సెలవిస్తే నెహెమియా ఏం చేశాడు తెలుసా? ఆ మందిరము చుట్టూ ప్రాకారము ముందు నిలబెట్టాడు. మీకు అర్థమవుతుంది కదా? నీ చుట్టూ ఏముండాలి? ప్రాకారం ఉండాలి. మీ చుట్టూ నిత్యం ప్రాకారములు ఉండాలి. మీ పిల్లల చుట్టూ ప్రాకారం ఉండాలి. నువ్వు చేస్తున్న వ్యాపారం, ఉద్యోగం, సమస్తం చుట్టూ ప్రాకారం ఉండును గాక. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. నీకు ప్రాకారం, ప్రార్థన అనే ప్రాకారం నీ చుట్టూ ఉండును గాక. కాదు ఉందనుకోండి, ఎవరిని ఏమి చెయ్యలేరు. అర్థమవుతుందా? ఇప్పుడు యెహోషాపాతు ఏం చేసిండంటే ఇవన్నీ ఆలోచనతో ముందు అడిగేశాడు. ఒకటి, తన్ను తాను బలపరుచుకున్నాడు. రెండోది, రాజ్యం చుట్టూ ఏం చేశాడు తెలుసా? ప్రాకారంలో కట్టించాడు. ఒక వాగ్దానం ఉంటుంది దావీదు పట్ల, దేవుడు చేస్తాడు. పడిపోయిన దావీదు గుడారం నేను ఏం చేస్తా? లేవనెత్తా. దాని చుట్టూ ప్రాకారం కడతాను. ఆమోసు గ్రంథంలో ఉంటుంది. దేవుడు చూడండి నీ చుట్టూ ఒక ప్రాకారంగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. స్తోత్రం చెప్దాం, స్తోత్రం చెప్దాం. త్వరగా 3 విషయాలు చెప్తా అన్న. ఏ రాజండి ఇతను? యెహోషాపాతు. ఏమిచ్చాడు దేవుడు ఇతనికి? ఐశ్వర్యము, ఘనత మెండుగా ఇచ్చాడంట. 4 విషయాలు ఎందుకు ఇచ్చాడంటే, 1 బలపరుచుకున్నాడు, 2 ప్రాకారములు కట్టాడు, 3వ సంగతి కూడా చెప్తా. 17వ అధ్యాయం 2వ వచనం చదవండి. 2వ వచనం, అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములు ఉంచి. చూసిరా? 3వ పాయింట్ వినండి. ఈ ప్రాకారము చుట్టూ, పట్టణం చుట్టూ ఏముంచాడంటే సైన్యం ఉంచాడు. అంటే బలాఢ్యుల్ని ఉంచాడు. 6 బలవంతులు ఉంచాడండి. కాపలాదారులు అంటామా, సెక్యూరిటీ వాళ్ళు ఉంచాడు. మీకు వాక్యం అర్థమవుతుందా? మా పాప పిల్లల్ని జర బయటికి తీసుకెళ్ళొచ్చు కదా.
బయటికి వెళ్ళిపోండి దయచేసి, కొంచెం బయట కూర్చోండి. 3వ పాయింట్ చూడండి. యెహోషాపాతు ఏం చేసిండంటే పట్టణము చుట్టూ ప్రాకారం చుట్టూ ఏం చేశాడంట, సైన్యాన్ని ఆపాడు. సైన్యాన్ని గెలిపారంటే 6 బలాఢ్యులు ఏం చేశాడు తెలుసా, అత్యధికమైన బలవంతులు కాపలాదారులుగా పెట్టిండండి. ఒక మాటలో చెప్పాలంటే సెక్యూరిటీగా ఉంచాడు. ఎవరిని ఉంచాడమ్మా చెప్పండి? 6 కాపలాదారులు ఉంచాడు. వాళ్ళు ఏం చేస్తారంటే కాపలా కాస్తూ ఉంటారు. అంటే వాళ్ళు కాపలా కాసేలు ఎట్లా ఉండాలి, ఒకటి బలాఢ్యులై ఉండాలి. ఆ మాట అక్కడ రాస్తున్నాడు. వాళ్ళకు అధికమైన ఫలాద్యులు వాళ్ళు. రెండవది ఎట్లా ఉండాలి, వాళ్ళు చురుకుగా ఉండాలి. మూడోది ఎట్లా తెలుసా, వాళ్ళు నిద్రపోకూడదండి. ఏం పోకూడదు. ఇప్పుడు నేను ఇలా ఏం చెప్తున్నా అంటే, మనం నిద్రపోయినాం అనుకోండి, మనం నిద్రపోతే ఏమవుతుంది, లోపలికి ఎవరో ఒకరు వచ్చేస్తారు. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా నువ్వు నిద్రపోవద్దు, మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఏమన్నాడండి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలంట. మనం మెలకువగా లేకపోతే ఏమవుతుంది అంటే, శత్రు సైన్యం లోపలికి వచ్చేస్తాడు, అపవాది లోపలికి వచ్చేస్తాడు. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఎడతెగక ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ఇప్పుడు 10 మంది కన్యకలు ఉన్నారండి. పెళ్లి కుమారుడు ఆలస్యం అని చెప్పగానే కునికి నిద్రపోయారంట. ఇక మరలా పెళ్లి కుమారుడు వస్తున్నాడని లేచిరు అనే మాట బాగుంది. కాకపోతే లేచిన 5 ఏం లేదంటే సిద్ధపాటు లేదు. ఏం లేదండి? ఈ సిద్ధపాటు లేని వాళ్ళు ఎవరంటే మీకు అర్థమవుతుందా? సిద్ధపాటు లేని వాళ్ళు ఎవరు మీకు అర్థమవుతుంది? మనం సిద్ధపాటు అంటే సిద్ధం కలిగి ఉండాలి. నీ ప్రాకారము చుట్టూ, నీ మందిర ప్రాకారం చుట్టూ, నీ కుటుంబ ప్రాకారం చుట్టూ నువ్వు ఒక సైనికుడిగా నిలబడాలి. నువ్వు ఏం చేయాలి? సైనికులు నిలబడి పోరాడాలి. ఏం చేయాలి? నువ్వు పోరాడాలి, నువ్వు ప్రార్థన చేయాలి. అర్థమైందా? నీ ప్రార్థన ఒక ఆయుధం, మర్చిపోకండి. నీ ప్రార్థన ఒక ఆయుధం. నువ్వు ప్రార్థించాలి, అనేకుల కొరకు ప్రార్థించాలి. ఈ యెహోషాపాతు 3వ పని ఏం చేశాడు తెలుసా? ప్రాకారము చుట్టూ అంట సైన్యమును మోహరించాడు. అంటే బలాద్దులు నింపాడు, నిలబెట్టాడు. ఎవరిని? కాపలాదారులని చెప్పండి. ఎవరినండి? ఇప్పుడు మీరు కూడా మీ హృదయాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలి. కాపలాదారులు మీరు. మీ కుటుంబానికి, సంఘానికి మీరు ఎవరండి అంటే మీరు ఎట్లా ఉండాలి? బలం కలిగి ఉండాలి. రెండోది మెలకువగా ఉండాలి. ఎట్లా ఉండాలి? నేను చెప్తున్నా, మెలకువగా ఉండాలంటే కొన్ని త్యాగాలు మనం చేయాలి. ఏం త్యాగం చేయాలి? నిద్ర త్యాగం చేయాలి, సమయం కూడా త్యాగం చేయాలి. నువ్వు నిద్ర, ఈ సమయం ఎప్పుడైతే త్యాగం చేస్తావో నువ్వు దేవునికి దగ్గర అవుతావు. దేవునికి ఎంత దగ్గర అవుతావో అప్పుడు దేవుడు నీకు ఇవ్వాల్సిన ఏమిస్తాడండి? ఐశ్వర్యము, ఘనత మెండుగా ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. 3వ పాయింట్ కూడా చెప్పి త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తా. 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహోవా అతనికి సహాయకుడై ఉండగా. చూడండి, ఇవన్నీ చేసేసరికి అంటే దేవుడు దిగి వచ్చి అతనికి సహాయకుడిగా నిలబడ్డాడు. నా మాటల మీద మీ దృష్టి పెట్టాలి. ఇప్పుడు ఇతనికి దేవుడు ఏమయ్యాడంటే సహాయకుడిగా దిగి వచ్చా. ఎట్లా వచ్చాడండి అంటే, అంతకుముందు తనకు తానే ఏం చేశాడు? బలపరుచుకున్నాడు, ప్రాకారంలో కట్టాడు, సైన్యాన్ని మోహరించాడు. ఇప్పుడు దేవుడు కూడా తోడై ఉన్నాడు. మీకు అర్థమవుతుంది, చాలా మందికి అర్థమవుతలేదు. తను తాను బలపరుచుకున్నాడు, ప్రాకారంలో కట్టాడు, ప్రాకారం చుట్టూ సైన్యాన్ని మోహరించాడు. ఇప్పుడు దేవుడు అది చూసి, ఆ దృశ్యాన్ని చూసి ఇప్పుడు దేవుడు కూడా అతనికి సహాయం చేయడానికి దిగి వచ్చాడు. ఇప్పుడు ఏం కలిగిందంటే అధికమైన బలం కలిగింది. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేవుడు ఇతనికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు సహాయం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు సహాయం చేస్తేనే నువ్వు తినగలుగుతావు, తృప్తిగా ఉండగలుగుతావు. దేవుడు సహాయం చేస్తేనే పైకి రాగలుగుతావు, ఒక స్థితికి రాగలుగుతావు. దేవుని సహాయం లేకుండా మనుషులు సహాయం చేస్తే నీ కష్టార్జితములో నువ్వు పైకి రాలేవు. నీకు ఏది అవసరం అంటే ఈ మాసంలో, ఈ సంవత్సరపు ఆఖరి మాసం దేవుని సహాయం నీకు అవసరం. దేవుని సహాయం నీకు ఉంటే నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది. నీకున్న ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు అనుకూలంగా చేయగలడు. అందుకే నీకు దేవుడు తోడై ఉండాలి. ప్రవక్తను సమూయేలు మిస్పాలో ఏం నిలబెట్టాడు? రాళ్ళు నిలబెట్టాడు. ఏమన్నాడండి? మిస్పాలో రాళ్ళు నిలబెడితే ఏం చెప్పాడు? ఎబెనేజర్ అంటే సహాయకుడు ఆయన. మీకు దేవుడు సహాయం చేయును గాక.
ఈ మాసంలో మీకు దేవుడే సహాయం చేయాలి. ఆమేన్ చెప్పండి. దేవుడు మీకు సహాయం చేస్తే మీ పరిస్థితులు మారిపోతాయి. యెహోషాపాతు ఒక్కడే ఉండిపోయినాడు, ఒక్కడే మిగిలిపోయాడు. తక్కువ వయసులో 35 సంవత్సరాల్లో దేవుడు అతనికి సహాయకుడిగా వచ్చాడు. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఎప్పుడు సహాయం చేస్తాడంటే పైన 3 చెప్పినా కదా, ఆ 3 గుణగాలు నీలో ఉండాలి. 1 బలపరుచుకోవాలి, 2 ప్రాకారంలో కట్టాలి, 3 సైన్యాన్ని మోహరించాలంటే కాపుదలదారులుగా మీరు ఉండాలి. అప్పుడే దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఈ విషయాలన్నీ కూడా పౌలు గారు చెప్తారు. పరిశుద్ధాత్మని కాపుదల మీకు ఉంటుంది. ఎప్పుడు తెలుసా? ఇవన్నీ 3 మీరు చేస్తారు. ఇంకొక పాయింట్ చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం చదవండి, త్వరగా ముగిస్తా. ఒక పాయింట్ చెప్పి, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చూసిరా, వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేత పుచ్చుకొని చాలండి. ఇక్కడ చెప్తా వినండి, ముగింపులో చెప్తా. ఆఖరిగా దేవుడు ఎందుకు యెహోషాపాతుకి ఐశ్వర్యము ఘనత మెండుగా ఇచ్చాడంటే 4వ పాయింట్ ఏంటి తెలుసా? అతని చేత ఏముంది తెలుసా? ఏముందండి? ధర్మశాస్త్రం ఉంది. ఏముంది చెప్పండి? ఒక్కసారి మీ ధర్మశాస్త్రం తీసి పైకెత్తి చూపించండి. నా దగ్గర కూడా ధర్మశాస్త్రం ఉందనేటోళ్ళు ఇట్లా ఎత్తి చూపించండి. ధర్మశాస్త్రం నా దగ్గర ఉందనేటోళ్ళు స్తోత్రం చెప్పండి. ఒకసారి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. రైట్. ఇప్పుడు లేని వాళ్ళు చెప్పండి ఇట్లా, నా దగ్గర లేదని. ఏంటి అందరి దగ్గర ఉందా? ఉండదు కొంతమంది దగ్గర. లేరు, చూసిరా. ఇది లేకపోతే మీకు ఏం రాదు తెలుసా? ఐశ్వర్యం ఘనత మీకు రాదు. ఇది ఉండాలి మీ వెంట, ఇది ఉండాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ట్రంప్ గెలిచిందా కదా? ట్రంప్ గెలిచిరు, అమెరికా ప్రెసిడెంట్. ట్రంప్ గెలవగానే చేతిలో బైబిల్ పట్టుకొని ఏం చెప్పాడు? నేను ఎట్లా గెలిచిన అనుకున్నారు? నేను ఎట్లా గెలిచిన అనుకున్నారని చెప్తున్నాడు ఆయన. నేను ఎట్లా గెలిచానంటే కేవలం దేవుని వల్ల, ఈ ధర్మశాస్త్రం వల్ల, బైబిల్ వల్లనే గెలిచిన అంటున్నాడు ఆయన. ఎవరండి ట్రంప్? ఎవరు? ప్రపంచాన్ని పాలించే అధిపతులు, వీళ్ళు శాసించేవారు. అటువంటి వాళ్ళకి అర్థమవుతుంది దేవుడు లేకపోతే ఏం చేయలేమని. దేవుడు ఉండాలి. ఎవరు ఉండాలని? దేవుడు ఉండాలి. ఇప్పుడు యెహోషాపాతు చేతులు ఏముంది తెలుసా? ధర్మశాస్త్రం ఉందంట. వారు చేపట్టుకున్నారు. వినాలి ఈ మాట. ఆ ముగింపులో ఆఖరిగా చెప్పు, 4వ పాయింట్ చెప్తా. వీళ్ళ చేత ఏముందంటే ధర్మశాస్త్రం ఉందండి. ఏముందండి? ధర్మశాస్త్రం అంటే బైబిల్ గ్రంథం ఉంది, పరిశుద్ధ గ్రంథం వీరి చేత ఉంది. అందుకే వీరికి ఏం కలిగిందంటే ఐశ్వర్యమును, చెప్పండి, ఘనత ఎట్లా కలిగిందంట? మెండుగా కలిగిందంట. ఈ చేత పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఏం చేస్తున్నారు? ఆ వచనం మీరు చదవండి. ప్రజల్లోకి వెళ్ళిపోయారంట. ప్రజల్లోకి వెళ్ళిపోయి ప్రజలందరికీ బోధిస్తున్నారంట. ఏం చేస్తున్నారమ్మా? అసలు వీళ్ళు ప్రొఫెషనల్ ఏంటి? వీళ్ళు పని ఏంటి అసలు? వీళ్ళు రాజులు. ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. సైన్యంలో ఎంతమంది ఉన్నారు? కొత్త లేరు, పాత లేరు. వస్తువులు ఏం కావాలి? ఆయుధాలు ఏం కావాలి? శత్రు సైన్యం వస్తే ఎట్లా? ఇలా ఉండాలి. ఈయన ఎలా ఉన్నాడు? బోధించే పనిలో ఉన్నాడు. మీకు ఏమైనా అర్థమవుతుందో లేదు? మీ ప్రొఫెషనల్ ఏంటి చెప్పండి? మీ వృత్తి ఏంటి చెప్పండి? బిజినెస్ మ్యానో, ఒక షాప్ ఉందో, ఏదో చెప్పండి. అవన్నీ ఉన్నాయి. మీరేం చేయాలి? ధర్మశాస్త్రం చేపట్టుకొని ఏదో ఒక రకంగా ఏం చేయాలి తెలుసా? జనాలకి బోధించాలి. ఒక ఆవిడ రోజు 4 గంటలకు సాయంత్రం ఛాయ్ ఇస్తుందంట ఫ్రీగా. ఏమి ఇస్తుందమ్మా? ఛాయ్ ఇస్తుందంట. ఇక అక్కడ పుకార అయిపోయింది, ఆ పబ్లిసిటీ అయిపోయింది. 4 గంటలకు ఆమె ఫ్రీగా ఛాయ్ ఇస్తుందని పోయారు. ఈ పొయ్యి తాగిన వాళ్ళు ఏం చేశారంటే, ఒట్టిగా వస్తారా రారు, ఆమెను అడుగుతున్నారు, అమ్మ నువ్వు ఎందుకు ఛాయ్ ఫ్రీగా ఇస్తున్నావు అంటే, అప్పుడు అడిగిన వాళ్ళకి ఆమె చెప్తుంది, దేవుడు నాకు సమస్తం ఇచ్చాడు, దేవుడు నాకు సకల ఐశ్వర్యం ఇచ్చాడు, అందులో భాగంగా నేను మీకు ఛాయ్ ఇస్తున్నానని దేవుని గురించి ప్రచారం చేస్తున్నాను. మరి మీరేం చేస్తున్నారు? మీరేం చేస్తున్నారు అంటారు. నాకు తెలిసిన హెబ్రోన్లో ఒక అంకుల్ ఉన్నాడు. ఆయనకి 85 సంవత్సరాలు. ఎంతండి? ఇప్పటికి కూడా ఆయన మార్నింగ్ లేవగానే ప్రార్థన చేసుకుని స్నానం చేసి తెలుసా, ఒక బ్యాగ్ వేసుకుని కడపత్ర తీసుకుపోయి ఒక ట్రాక్ అందరికి ఇచ్చుకుంటూ వెళ్తాడు. మన వయసు ఎంత? మనం ఏం చేస్తున్నాం? దేవుని పక్షాన ఏం చేయగలుగుతున్నాం? మనం ఎంత చేయగలుగుతున్నాం? మనము చేస్తేనే దేవుడు మనకి ఏమి ఇస్తాడు తెలుసా? ఐశ్వర్యమును
ఘనత మెండుగా ఇస్తాడండి. నీ వంతు నువ్వు పరిచర్య చేయకపోతే నీకు ఇవి ఏమీ రావు. యెహోషాపాతుకి ఎవరు చెప్పిరమ్మా ఇవన్నీ? ఎవరు చెప్పిరంటున్నా? ఆ కాలంలో ఎవరున్నారు చెప్పనీకి? తండ్రి కూడా లేదు. ఎవరు చెప్పిర్రు? ఆయనకే ఆలోచన వచ్చి. మీకు ఎప్పుడైనా వస్తుందా ఇట్లాంటి ఆలోచన? ఒక 10 మందికి వాక్యం చెప్పాలి, ఒక 10 మందిని కాకపోతే ఒక్కరైనా మందిరానికి నడిపించాలని. నా వల్ల ఒకళ్ళు వచ్చారు మందిరానికి అనేటోళ్ళు ధైర్యంగా చేపైకి ఎత్తండి. ఇక్కడ ఎవ్వరు లేరు చూడండి, మహానుభావులు. పోనీ అక్కడ మా తల్లిగారు ఇద్దరు ఉన్నారు, అక్కడ ఇద్దరు ఎత్తారు చెయ్యి, ఇక్కడ ఫననే ఎత్తి. మిగిలిన వాళ్ళు మీరంతా ఏంటమ్మా? ప్రేక్షకుల. మిగిలిన మీరంతా ఏంటంటున్నా? మీ వంతు మీరు చేయాలి కదా, ఒక పని చేయాలమ్మా, చేయాలా వద్దా? మీకు దేవుని దగ్గర నుండి ఘనత ఐశ్వర్యం రావాలంటే మీరు కూడా యెహోషాపాతు లాంటి పరిచర్య చేయాలి. ఈ సంవత్సరం మీరు ఈ పరిచర్య చేస్తుంటే రాబో సంవత్సరానికి మీకు దేవుడు మెండుగా అనుగ్రహిస్తాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకే నేను చదివించా కదా, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9 మనం ఎవరము? రాజులము, యాజక సమూహం. మన వంతు మనం ఏం చేయాలంటే మందిరంలో పరిచర్య చేయాలి, బయట పరిచర్య చేయాలి, బయట ఆత్మలు తేవాలి, లోపల ఉన్న ఆత్మలు బలపరచాలి. మన పరిచర్య అది. ఏ పరిచర్య మంది? బలపరిచే పరిచర్య మంది. బలపరచాలి. ఆత్మను మనం తీసుకొని రావాలి, ఆ పరిచర్య మనము చేయాలి. యెహోషాపాతులో ఈ గుణగణాలు కనిపించాయి. అతను ప్రొఫెషనల్ ఏంటి తెలుసా? ఒక రాజు చేయాల్సిన పరిపాలన వదిలిపెట్టి ఏం చేస్తున్నాడంట? చేత ధర్మశాస్త్రం పట్టుకున్నాడు, ఒక ఆయుధంగా దాన్ని తీసుకున్నాడు. అతని ఎజెండా మీరు చూడండి, దేవుని పక్షమున నిలబడుతున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. చదవండి 9వ వచనంలో ఏమంటాడంటే 17వ అధ్యాయం యెహోవా ధర్మశాస్త్ర గ్రంథము చేపుచ్చుకొని యూదావారి మధ్యలో ప్రకటన చేయుచు యూదా పట్టణములన్నిటిని సంచరించుచు జనులకు బోధిస్తున్నారు. ఏం చేస్తున్నారమ్మా? చెప్పండి, చెప్పాలి గట్టిగా. ఇతడు తన రాజ్యాన్ని మర్చిపోయి దేవుని రాజ్య సువార్త కొరకు ప్రయాసపడుతున్నాడు. ఏ రాజ్యం కొరకు అమ్మ? దేవుని రాజ్య సువార్త కొరకు పరిచర్యలో ఒక ప్రయాస పడుతున్నాడు. తన రాజ్యానికి అర్థమైపోయింది, దేవుడు చూసుకుంటాడు, దేవుడు సహాయం చేస్తున్నాడని దాన్ని వదిలేసి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? దేవుని రాజ్యం కట్టడానికి సువార్త ప్రకటిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందుకే రాజులందరిలో కూడా ఇతనికి దేవుడు అధికంగా ఏమి ఇచ్చాడండి? ఘనత, ఐశ్వర్యం రెండు మెండుగా ఇచ్చాడు. మెండుగా అంటే మీకు అర్థమవుతుందా? మెండుగా అంటే ఎంతమ్మా? అసలు కొదువ లేకుండా ఇచ్చాడు. మిగిలిన రాజులు కొదువుగా ఉంది. అర్థమైందా? అహాబ్ అనే రాజును చూడండి, తినని కూడు లేకుండా ఆ పరిస్థితుల్లో రాజులు ఉన్నారు. కానీ ఇతనికి దేవుడు మెండుగా ఇచ్చాడు. మెండుగా ఎందుకు ఇచ్చాడంటే 4 విషయాలండి. అందులో ప్రాముఖ్యమైన ఏం తెలుసా? వాక్యం అతని దగ్గర ఉంది. ఏముందండి? మన దగ్గర ఏముండాలి తెలుసా? వాక్యం మెండుగా ఉండాలి. ఏముండాలండి? నీ దగ్గర ఏది ఉన్నా లేకపోయినండి వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఏ ప్రాంతంలో, ఏ మనుషుల్లో, ఏ కుటుంబాల్లో అర్థమైందా వాక్యం మెండుగా ఉంటుందో వారు అన్ని విధాలుగా వర్ధిల్లుతారు. ఏమవుతారండి? ఎంత వర్ధిల్లుతారంటే అదే చెప్తున్నా కదా. ఇక్కడ ఈ రాజుని దేవుడు ఏం చేశాడు? ఐశ్వర్యమును ఘనత ఇచ్చి దేవుడు అతన్ని నిలబెట్టాడు. మెండుగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మెండుగా ఇవ్వడానికి ప్రాముఖ్యమైన సంగతి ఒకటేనండి, ఇతని దగ్గర వాక్యం ఉంది. ఏముంది? వాక్యం చాలా ప్రాముఖ్యమైన మన జీవితంలో. పాటలు ముఖ్యం కాదు, ఆరాధన కూడా ముఖ్యం. అంతకంటే ముఖ్యమైనది ఏంటి తెలుసా? వాక్యం. ఏంటంటే వాక్యం. నీ దగ్గర ఏముండాలంటే వాక్యం సమృద్ధిగా ఉండాలి. ఏముండాలి? ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుతాం కదండి. ఏం చదువుతాం? మనం ఆయనలో ఉండాలి, నిలిచి ఉండాలి. నిలిచి ఉంటే ఏమవుతాం? ఫలిస్తాం. ఎంత ఫలిస్తాం? బహుగా ఫలిస్తామంట. ఆయనలో ఉంటే బహుగా. ఆయనలో ఉండాలంటే మన దగ్గర ఏముండాలి? వాక్యం ఉండాలి కదా ముందు. ఏముండాలమ్మా? చెప్పాలి. నేను తరచుగా చెప్తుంటా, కొన్ని సంఘాల పాటలు ఫుల్, మెసేజ్ నిల్. చెప్పండి ఒకసారి. పాటలు ఫుల్, మెసేజ్ నిల్. ఏముండాలి మన దగ్గర? వాక్యమే ఉండాలి. వాక్యం మీద మనము కట్టబడాలి. మన పునాది ఏంటి చెప్పండి? వాక్యం.
ఈ అద్భుతాలు స్వస్థతలు చూసిరా, వాళ్ళు కొంతకాలం తర్వాత కనబడరు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోతుంది. దేంతో? స్వస్థత అద్భుతాలతో పని అయిపోతుంది. కానీ మన పని అది కాదు. మన పని ఏంటి? వాక్యం. మన వాక్యం చేత కట్టబడితే స్థిరంగా ఉంటాం. అదే మనం చదువుకున్న ముఖ్యమైన మార్గ లైన్లో మీరు చూడండి, చదవండి 17వ అధ్యాయంలో 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. 5వ వచనం, కాబట్టి యెహోవా అతని చేత రాజ్యం స్థిరపరచాడు. ఎందుకు స్థిరపరచాడు తెలుసా? ఇతని దగ్గర వాక్యం ఉంది, వాక్యం చేత స్థిరపరచాడు. అద్భుతాలు స్వస్థతలు లేవు ఇతని దగ్గర. అవి ఉంటే కొంతకాలానికి ఊడిపోతారు. స్థిరంగా ఉండాలంటే వాక్యం మీ దగ్గర ఉండాలి. ఏముండాలమ్మా చెప్పండి? వాక్యాన్ని ఏం చేయాలంటే వీలైనంత వరకు వింటూనే ఉండాలి. ఏం చేస్తూ ఉండాలి చెప్తారు ఒకసారి చెప్పండి గట్టిగా. వాక్యం వింటూనే ఉండాలి, వాక్యం ధ్యానిస్తూనే ఉండాలి. కీర్తనకాడు అంటాడు, వాక్యం దొరికినప్పుడు అంట ఎట్లా ఉందంటే క్రొవ్వు మెదడు దొరికినట్టు ఉందంట. అంటే అంత తృప్తిగా ఉంటుంది వాక్యం ఉంటే. ఇస్సాకును చూడండి, పొలములు అంట ధ్యానిస్తున్నాడు. పొలం అంటే లోకం అనే పొలములో, అర్థమవుతుందా? వాక్యం ధ్యానిస్తున్నాడు. సంఘం అనే పొలంలో మనం ధ్యానించాలి. మన దగ్గర వాక్యం ఉంటే యెహోషాపాతు లాంటి ఆశీర్వాదాలు ఈ మాసంలో మనం పొందుకుంటాం. వాక్యం మన దగ్గర ఉంటే యెహోషాపాతు లాంటి ఐశ్వర్యమును ఘనత దేవుడు మెండుగా నీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం, మోకరించండి. ఓ చిన్న ప్రార్థన చేస్తాం మీ కొరకు. మోకరించండి. ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరంలోని ఆఖరి 3 దినాలు శుద్ధీకరణ కూడికలో ప్రభు మనల్ని ప్రేమించాడు. అందుకే ఆయన సన్నిధికి మనల్ని నడిపించాడు. యాకోబుకి ఆయన ఇచ్చాడు. ఈ వాక్యం యాకోబుకి ఆయన బయలుపరిచాడు. ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ మనం. యాకోబు అనగా ఇశ్రాయేల్. మన దగ్గర వాక్యం ఉండాలి. వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడే సమస్తం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు అది సమృద్ధిని కలగజేస్తాడు. వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు నీ కుటుంబానికి లోటు లేకుండా సమృద్ధిగా ఇచ్చే దేవుడే ఉన్నాడు. నీ ఇంట, నీ వంట, నీ కుటుంబంలో వాక్యం నిలిచి ఉందునుగాక. వాక్యం చేత ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. వాక్యం చేత ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. వాక్యం నీ దగ్గర ఉన్నప్పుడు దేవుడు నీతో ఉన్నట్టు, దేవుడు నీకు సహాయకుడుగా ఉంటాడు. సంగమా, 2 చేతులు పైకెత్తుదాం. రేపటి బల్ల కొరకు సిద్ధపాటుతో ఒక చిన్న ప్రార్థన చేస్తూ 2 చేతులు పైకెత్తి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా.